కీబోర్డ్‌ని బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? మ్యూజిక్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ లెర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్! ఐయామ్ హర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీబోర్డ్ విత్ హర్ష. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో షూట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నా. బట్ టైం తీసుకున్నా మీకు బేసిక్స్ నుంచి నేర్పించాలి అని అనుకుంటున్నా. సో చాలామంది అనుకుంటారు, సో కీబోర్డ్ రాగానే సాంగ్ ప్లే చేసేద్దామని. కాకపోతే ఈ బేసిక్స్ తెలియకపోతే మీరు ఎన్ని సాంగ్స్ ప్లే చేసినా అది వేస్ట్ అనే చెప్పాలి. సో కాబట్టి మీరు ఈ బేసిక్స్ ప్రాపర్గా నేర్చుకుంటే నెక్స్ట్ స్టెప్స్లో ఫర్దర్ క్లాసెస్లో మీకు చాలా ఈజీగా మ్యూజిక్ని అర్థం చేసుకుంటూ ప్లే చేయగలుగుతారు. సో నేను ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నానంటే, ఫస్ట్ టాపిక్ నోట్స్, సెకండ్ టాపిక్ షార్ప్స్ ఆర్ ఫ్లాట్స్, థర్డ్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్తోనే మీకు ఫర్దర్ క్లాసెస్ చాలా రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ కీబోర్డ్ నేర్చుకోవాలంటే కొన్ని ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఆ ఫార్ములాస్, ఈ థాట్ కాన్సెప్ట్ ప్రాపర్గా ఉంటే ఈజీగా ఆ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే ఈజీగా ప్లే చేయొచ్చు. సో without getting any further delay, shall we start our first topic, and that is notes. ఏ కీబోర్డ్లో అయినా అండ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో అయినా మనకు 7 నోట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అదే మనం క్లాసికల్ మ్యూజిక్లో సా రీ గా మా పా దా నీ సా, అలాగే ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా 7 నోట్స్ అనేవి కామన్. సో నార్మల్గా నేను చాలా యూట్యూబ్ వీడియోస్ రెఫర్ చేశాను. ఆ వీడియోస్లో అంతా ఇండియన్ మ్యూజిక్ని నేర్పిస్తున్నారనమాట. అంటే వాళ్ళు సరిగమ పదలు నేర్పిస్తూ కీబోర్డ్ని ఎలా ప్లే చేయాలో నేర్పిస్తారు. అండ్ వెస్ట్రన్ మ్యూజిక్ అని కూడా మనకు ఒకటి ఉంది. ఆ వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోవాలంటే కీబోర్డ్లో మోస్ట్ ప్రాబబ్లీ ఫారినర్సే ట్యుటోరియల్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ మనకు ప్రొనౌన్సియేషన్ అర్థం కాదు. సో కొంచెం ఆ ప్రొనౌన్సియేషన్ అర్థం కాకపోవడం వల్ల మనకు ఇంట్రెస్ట్ అనేది కూడా కొద్దిగా మిస్ అవుతూ ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ వెస్ట్రన్ మ్యూజిక్ని మీకు తెలుగులో నేర్పించబోతున్నాను. సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్ టు లెర్న్ ఫ్రమ్ మీ? సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ ఆల్. సో ఫస్ట్ టాపిక్ నేను చెప్పినట్టుగా నోట్స్. అసలు నోట్స్ క్లాసికల్ మ్యూజిక్లో స రీ గా మా పా దా నీ సా, 8. ఈ సా అని, ఈ 8th నోట్ సా అనేది మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. ఇలాగే కీబోర్డ్లో కూడా రిపిటేషన్ ఉంటుంది. సో మనకు క్లాసికల్ మ్యూజిక్లో సరిగమ పద అని చెప్పాను, వెస్ట్రన్ మ్యూజిక్లో మరేంటి అని అనుకుంటున్నారు కదా. సో వెస్ట్రన్ మ్యూజిక్లో నోట్స్ ఏంటంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. సో ఈ 7 నోట్స్ అనేవి మనకు వెస్ట్రన్ మ్యూజిక్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ అనేది ఫస్ట్ నోట్ కాదు, సి అనేది ఫస్ట్ నోట్. ఏంటిది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటున్నారు కదా. సో నో కన్ఫ్యూజన్. మనకు ABCDEFGలో ఏబిని కట్ చేసి లాస్ట్లో కాపీ చేయండి. సో అప్పుడేమవుతుంది CDEFGAB. సో ఇది ప్రాపర్ ఆర్డర్. సో ఈ ఆర్డర్లోనే మనకు కీబోర్డ్లో నోట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం నోట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు షార్ప్స్ గురించి తెలుసుకుందాం. అదే మన సెకండ్ టాపిక్, షార్ప్స్ ఆర్ ఫ్లాట్స్. షార్ప్స్ని మనం ఫ్లాట్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ షార్ప్స్ అంటే ఏంటి? షార్ప్స్ అంటే ఏం లేదు, ఈ 7 నోట్స్ చెప్పా కదా, ఈ 7 నోట్స్ పక్కన ఉండే నోట్సే షార్ప్ నోట్స్. మనకు 7 నోట్స్ ఏంటి? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో షార్ప్స్ అంటే ఏం చెప్పాను? ఈ 7 నోట్స్కి అంటే ఒక్కొక్క నోట్కి పక్కనుండే నోటే షార్ప్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి పక్కనుండేదేంటి? సి షార్ప్. డి
డి పక్కన ఉండే కీ ఏంటి? డి షార్ప్. అగైన్ డి, ఈ, ఈకి షార్ప్ ఫ్లాట్ అలాంటివి ఏం లేదు. ఈ పక్కనే మనకు ఎఫ్ నోట్ ఉంటుంది. సో ఎఫ్ నోట్ పక్కన ఉండేది ఏంటి? ఎఫ్ షార్ప్. అగైన్ జీ, జీ పక్కన ఉండేదేంటి? జీ షార్ప్. అగైన్ ఏ, ఏ పక్కన ఉండేదేంటి? ఏ షార్ప్ అండ్ బి. సో బి కూడా మనకు షార్ప్ కానీ ఫ్లాట్ కానీ అలాంటి నోట్ ఏం లేదు, అలాంటి కీ కూడా లేదు. సో మనం ఇప్పుడు ప్రాపర్ ఆర్డర్లో చూస్తాం. చూడబోతున్నాం. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఈకి షార్ప్ కానీ ఫ్లాట్ కానీ లేదు. అండ్ అగైన్ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ, ఏ షార్ప్ అండ్ బి. టోటల్ 12 నోట్స్ అనమాట. ఈ సెట్ ఆఫ్ 12 నోట్స్ని మనం ఒక పేరుతో పిలుస్తాం. ఆ పేరే ఆక్టేవ్. ఆక్టేవ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ 12 నోట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్టేవ్. ఓకేనా? ఇప్పటి వరకు మనం మ్యూజిక్ని థియరిటికల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు నోట్స్, షార్ప్స్, ఆక్టేవ్స్ ఇవన్నీ చెప్పా కదా, ఇవన్నీ కీబోర్డ్లో ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయని నేను మీకు చూపించబోతున్నాను. కమ్, లెట్స్ టర్న్ అవర్ కెమెరా టు కీబోర్డ్. నేను చెప్పా కదా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో టోటల్ 7 నోట్స్ ఉంటాయని. సో ఇప్పుడు 7 నోట్స్ ఈ కీబోర్డ్లో ఎక్కడ ఉంటాయో చూద్దాం. సో నేను చెప్పిన 7 నోట్స్ ఏంటి? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో ఫస్ట్ సి. సి అనేది ఇక్కడ ఉంటుంది. సి, 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 సి. సో మనం సిని కీబోర్డ్లో ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఈ బ్లాక్ కీస్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఈ బ్లాక్ కీస్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 2 బ్లాక్ కీస్, 3 బ్లాక్ కీస్, 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 2 బ్లాక్ కీస్, 3 బ్లాక్ కీస్. సో ఇదే ప్యాటర్న్లో మన కీబోర్డ్ అనేది బ్లాక్ కీస్ అనేవి ఉన్నాయి. సో మనం సిని ఐడెంటిఫై చేయాలంటే ఈ 2 బ్లాక్ కీస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్ కీస్కి లెఫ్ట్ సైడ్ ఉండే కీయే సి. ఓకే, అండ్ దెన్ సికి అడిషనల్ నోట్ ఏంటి? సి షార్ప్. అంటే సికి పక్కన ఉండే నోట్ ఏంటి? సి షార్ప్. సో సి షార్ప్ వచ్చి ఈ బ్లాక్ కీ. షార్ప్ కీస్ అన్నీ బ్లాక్ కీ, 7 నోట్స్ అన్నీ వైట్ కీ. అంటే ప్లెయిన్ నోట్స్ అన్నీ వైట్ కీస్లో ఉంటాయి, షార్ప్ నోట్స్ అన్నీ బ్లాక్ కీస్లో ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ చూద్దాం. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఈకి షార్ప్ ఆర్ ఫ్లాట్ లేదని చెప్పా కదా. సో ఈకి ఎలాంటి షార్ప్ కానీ ఫ్లాట్ కానీ లేదు. సో ఈ పక్కన ఉండే కీ ఏంటి? ఎఫ్, ఎఫ్ షార్ప్, డి, డి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి. సో బి కూడా నేను షార్ప్ కానీ ఫ్లాట్ కానీ ఎలాంటి నోట్ ఉండదని చెప్పా. సో ఇక్కడ లేదు. సో మళ్ళీ బి తర్వాత అగైన్ రిపిటేషన్ ఉంటుంది అని చెప్పా కదా. అగైన్ సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి. సో ఇదే ప్యాటర్న్లో మన కీబోర్డ్ అన్నీ ఉంటుందన్నమాట. సో అలాగే ఈ 12 కీస్ని మనం ఆక్టేవ్ అని కూడా చెప్పాం. సో ఆక్టేవ్ని ఈ కీబోర్డ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ సి నుంచి ఈ సి వరకు 1 ఆక్టేవ్. అంటే సి నుంచి ఇంకొక సి వరకు 1 ఆక్టేవ్. సి నుంచి సి వరకే 1 ఆక్టేవా? డి నుంచి డి వరకు ఆక్టేవ్ అని చెప్పకుండా చెప్పచ్చు. నేను డెఫినేషన్ ఏంటంటే సెట్ ఆఫ్ 12 కీస్ ఈజ్ నోన్ యాజ్ ఆక్టేవ్. సో సి నుంచి సి 1 ఆక్టేవ్, డి నుంచి డి 1 ఆక్టేవ్, ఈ నుంచి ఈ 1 ఆక్టేవ్. అర్థమైందా? ఆక్టేవ్ అంటే ఒక సి నుంచి ఇంకొక సి వరకు ఆక్టేవ్, ఒక సి నుంచి ఇంకొక సి వరకు 1 ఆక్టేవ్. దీన్ని ఆక్టేవ్ అంటాం. సో మనం ఈ కీబోర్డ్లో నోట్స్ గురించి తెలుసుకున్నాం. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. అలాగే షార్ప్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్ అండ్ ఏ షార్ప్. ఇవన్నీ ఈ సెట్ ఆఫ్ 12 కీస్ని మనం ఆక్టేవ్ అని కూడా తెలుసుకున్నాం. నేను షార్ప్స్ని ఫ్లాట్స్ అని కూడా పిలుస్తామని చెప్పా కదా. సో ఆ ఫ్లాట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం కీబోర్డ్లో మీకు క్విక్గా చూపిస్తా. ఈ షార్ప్స్కి మనం ఇంకొక నేమ్ కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా, అదే ఫ్లాట్. సో ఇది సి, ఇది సి షార్ప్. సి షార్ప్కి ఇంకొక నేమ్ ఏంటంటే డి ఫ్లాట్. సో మనం ఇక్కడ నుంచి చూస్తే సి షార్ప్, ఇక్కడ నుంచి చూస్తే డి ఫ్లాట్. ఇక్కడ సి ఉంది కాబట్టి సి షార్ప్, మళ్ళీ ఇక్కడ డి. సో మనం డి నుంచి చూస్తే డి ఫ్లాట్, అగైన్ డి షార్ప్. సో ఇక్కడ నుంచి చూస్తాం అనుకోండి, ఇదేంటి? ఈ. సో ఈ ఫ్లాట్.
ఈ కీకి మనకు 2 నేమ్స్, అంటే ప్రతి ఒక్క బ్లాక్ కీకి మనకు 2 నేమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి షార్ప్, ఇంకొకటి ఫ్లాట్. ఫ్రంట్ నుంచి చూస్తే అది షార్ప్, బ్యాక్ నుంచి చూస్తే అది ఫ్లాట్. సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. అగైన్ ఎఫ్ షార్ప్, జీ ఫ్లాట్, అగైన్ జీ షార్ప్. ఇక్కడ ఉందేంటి ఏ ఫ్లాట్, అగైన్ ఏ షార్ప్. ఇక్కడ ఉందేంటి బి ఫ్లాట్. సో అర్థమైందా? ఈ బ్లాక్ కీస్కి 2 నేమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి షార్ట్, ఇంకొకటి బ్లాక్. ఇటు నుంచి చూస్తే షార్ప్, ఇటు నుంచి చూస్తే ఫ్లాట్. థ్యాంక్ యూ. Part 2 will be coming soon. Till then, take care. Bye bye. Have a great day. Thanks for watching. Please subscribe.